హలో ఎవ్రీవన్, మన తెలంగాణలో న్యూ రేషన్ కార్డ్ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలో నేను ఇప్పుడు ఈజీ మెథడ్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా వీడియో పూర్తిగా చూడండి. గూగుల్ పైన క్లిక్ చేసి సెర్చ్ బాక్స్లో ఎఫ్ఎస్సి సెర్చ్ విత్ ఆధార్ నెంబర్ అని మెన్షన్ చేయండి. అలా మెన్షన్ చేసిన తర్వాత మనకు ఫస్ట్ పేజీలోనే ఎఫ్ఎస్సి అప్లికేషన్ సెర్చ్ పైన క్లిక్ చేయండి. ఇలా చేసిన తర్వాత మనకి ఇక్కడ చాలా ఆప్షన్స్ అయితే చూపిస్తాయి. సో మనకి ఇక్కడ నేను జూమ్ చేసి చూపిస్తున్నాను మీకు క్లియర్గా. ఇక్కడ చూస్ డిస్ట్రిక్ట్ పైన క్లిక్ చేయండి. మీరు మీ సేవలో కానీ ప్రజాపాలన కానీ అప్లై చేసి ఉంటే ఆ డిస్ట్రిక్ట్ని మీరు ఎంటర్ చేయండి. నేను అప్లై చేసిన రంగారెడ్డి డిస్ట్రిక్ట్ని ఎంటర్ చేశాను. ఒకవేళ మీ అప్లికేషన్ మీ దగ్గరే ఉంటే మీ సేవ నెంబర్ కూడా మెన్షన్ చేయండి. లేదు అంటే అప్లికేషన్ నెంబర్, అది కూడా మా దగ్గర లేదు అనుకుంటే ఎవరి పేరు మీద మీరు రేషన్ అప్లై చేశారో వాళ్ళ ఆధార్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయండి. నేను ఇక్కడ నా ఆధార్ నెంబర్ని ఆల్రెడీ ప్రీవియస్గా చెక్ చేశాను, మాకు వచ్చిందా రాలేదు అనేసి. ఇలా మన ఆధార్ నెంబర్ని ఎంటర్ చేసి సెర్చ్ దానిపైన క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా వస్తుంది, పెండింగ్ అట్ ఇన్స్పెక్టర్ అని ఉంది కదా. సో మనకి అప్లికేషన్ అనేది పెండింగ్లో ఉంది, వెరిఫికేషన్ అనేది అవ్వలేదు. ఎంఆర్ఓ ఆఫీస్లో మనది పెండింగ్ అనేది చూపిస్తుంది. సో ఇలా మీరు డే బై డే కానీ అలా చెక్ చేసుకుంటూ ఉండండి. లేదు అంటే ఒకసారి ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి అక్కడ మీ ఆధార్ కార్డులని అందరి ఫ్యామిలీ మెంబర్ ఆధార్లని అక్కడ సబ్మిట్ చేసి పెండింగ్ ఉందని చెప్పండి. అలా చెప్తే మీకు తొందరగా అప్రూవల్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో మాదైతే పెండింగ్లో ఉందండి. సో ఇలాంటి పెండింగ్ ఉన్నప్పుడు ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి విజిట్ అవ్వండి. లేదు అంటే ఒక 15 days to 1 month వరకు వెయిట్ చేసి మళ్ళీ సెర్చ్ చేయండి విత్ ఆధార్, లేదంటే అప్లికేషన్ నెంబర్ అయినా ఎంటర్ చేయొచ్చు. ఈ విషయం అందరికీ ఇన్ఫామ్ చేయండి. తెలియని వాళ్ళకి ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.